ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 26వ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీరు అనుమానించేదే నిజం కాబోతుంది. అసలు ఎటువంటి అనుమానాలు నిజం కాబోతున్నాయి, అదేవిధంగా రేపటి రోజున మీరు కొంతమేర జాగ్రత్త వహించవలసినటువంటి అంశాలు కూడా కనబరుస్తున్నాయి. అసలు ఎటువంటి అంశాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు అయితే చాలా మంది ఉండుంటారు కదా. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. మనం ఎక్కడున్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గురువు గారిని కాంటాక్ట్ అవ్వచ్చండి. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8639494958. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. మీకు ముఖ కవళికలు, ఫోటో, చెయ్యి, వయసు, గోత్రం ఆధారంగానే మనకు అయితే మన యొక్క ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు అయితే తెలియపరుస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు, ఒక్కసారి సంప్రదించి చూడండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశిచక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క రాశి వారికి అధిపతి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను, కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తరువాతే ఎటువంటి కార్యసాధన అయినా వీరు చేస్తారు. అతీంద్రియ విద్యలపై ఆసక్తి కూడా అధికంగానే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. వీరి యొక్క జీవితంలో వీరికి ఎటువంటి నిందలు, ఆరోపణలు ఎంతగా బాధించినప్పటికీ కూడా ఆ యొక్క పరిస్థితులు అన్నిటినీ కూడా అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. ఇక విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితాలను అయితే మీరు అందుకోబోతున్నారండి. చాలా కాలం నుండి మీకు ఒక వ్యక్తిపై అనుమానం ఉంది. ఆ యొక్క అనుమానం నిజము కాదు అని మీ చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు మీ అందరికీ చాలా కాలం నుండి మీకు చెబుతున్నప్పటికీ కూడా ఆ యొక్క అనుమానము అనేది మీకు చాలా బలంగా ఉంది. అది ఎవరమైనా అంటే మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వద్ద కావచ్చు, లేదంటే మీ పని ప్రదేశాల్లో ఉండేటువంటి వ్యక్తులలో ఒకరైనా కావచ్చు. వీటి అన్నిటిపైన మీకు ఒక అనుమానం అయితే చాలా బలంగా ఉంది. కాకపోతే ఈ రోజు జరగబోయేటువంటి అంశాలపైన ఆ యొక్క అనుమానం అంతా కూడా నిజము అని నీకు నిరూపించబడుతుంది. దీంతో అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు. అయితే ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే వాదించినటువంటి వారు ఉన్నారో వారు మీ వద్దకు వచ్చి మిమ్మల్ని చాలా మెచ్చుకోవడము అనేది జరుగుతుంది. అంటే మీరు ఏదైతే నిజము అని అనుకున్నారో అది అంతా కూడా నిజము అని నిరూపించబడుతుంది. ఇది అంతా కూడా మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగింపచేసేటువంటి ఒక సంఘటనగా చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేటువంటి వ్యక్తులు ఉన్నారో ఈ రోజు అయితే మీ ముందుకు ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది అండి. కానీ ఆ యొక్క అవకాశాన్ని అంతా కూడా మీరు జారవిడుచుకునేటువంటి పరిస్థితులు కూడా కనబరుస్తున్నాయి. అందువల్ల మీరు అయితే ఖచ్చితంగా అనుభవజ్ఞుల యొక్క సలహాలను తీసుకొని ముందుకు వెళ్ళడం అయితే చాలా ఉత్తమం అండి. ఇక అదే విధంగా ఈ రోజు దిన ఫలితాల ప్రకారం మీరు ఏ పనిని మొదలు పెట్టుకోవాలి అనుకున్నా సరే అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకొని మీరు మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మీరు ఖచ్చితంగా ఉత్తమమైనటువంటి ఫలితాలను అయితే పొందుకోగలుగుతారు. ఇక అదే విధంగా నూతనంగా ఎవరైతే కొత్త వాహనాలను కొనుగోలు చేసుకోవాలి అనుకునేటువంటి వ్యక్తులు ఉన్నారో మీరు అయితే దాని గురించి ఒక డెసిషన్ను తీసుకోవడం అయితే అంటే ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడము అనేది జరుగుతుంది. ఈ రోజు అయితే మీరు నూతనంగా కొన్ని వస్తువులను కొనుగోలు చేసేటువంటి అంశాలు కూడా కనబరుస్తున్నాయండి. కొంతమంది అయితే బంగారాన్ని కూడా కొనుగోలు చేసేటువంటి వ్యక్తులు కూడా కనబరుస్తున్నారు. ఇక అదే విధంగా ఎవరైతే నూతనంగా స్వగృహాలు నిర్మించుకునేటువంటి వ్యక్తులు ఉన్నారో ఈ రోజు అయితే దానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తితో దాని గురించి మీరు కొంతమేర చర్చలను జరపబోయేటువంటి అంశాలు కూడా కనబరుస్తున్నాయి. అలాగే గృహాలను కొనుగోలు చేయాలని కానీ లేదంటే ఏదైనా ప్రాపర్టీస్ని కొనుగోలు చేయాలి అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క బడ్జెట్లోనే మీరు ఆశించిన విధంగానే ఏదైనా ప్రాపర్టీ కానీ ఏదైనా స్థలాలను కానీ లేదంటే ఏదైనా స్వగృహాలను కానీ కొనుగోలు చేసేటువంటి అంశాలు అయితే కనబరుస్తున్నాయి. ఇక అదే విధంగా మనం గమనించినట్లయితే ఇక అదే విధంగా చిన్న చిన్న సమస్యలతో ఎవరైతే దూరంగా ఉండేటువంటి భార్యాభర్తలు ఉన్నారో మీరు అయితే అనుకోకుండా మీ యొక్క సమస్యను తీర్చుకునేటువంటి ప్రయత్నాలు అయితే మొదలు పెడతారు. దీనికి అంతటికీ
కూడా మధ్యవర్తుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభించనున్నాయి. ఇక అదేవిధంగా వివాదాల్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని అన్నిటినీ కూడా మీరు పుష్కలంగా మీ యొక్క దగ్గరలో చేరిపోయేటువంటి అంశాలు కూడా కనబరుస్తున్నాయి. కానీ మీకు కుటుంబ సభ్యుల్లో ఒకరైనటువంటి వారితో చిన్న చిన్న వాగ్వాదాలు జరిగేటువంటి అంశాలు అయితే కనబరుస్తున్నాయి. కొంతమంది అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయేటువంటి అంశాలు కూడా కనబరుస్తున్నాయి. కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరము అనే చెప్పాలి. ఇక అదే విధంగా మనం గమనించినట్లయితే రేపటి రోజున ఎవరైతే సరదా కోసం బయటకు వెళ్ళేటువంటి వారి కోసం సంతోషము ఆనందాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. వివాహము అయినటువంటి వారు వారి యొక్క సంతానము యొక్క చదువు కొరకు డబ్బుని వేచి ఉంచవలసి ఉంటుంది. ఇక అదేవిధంగా పరస్పరం అవగాహన ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకోండి, అంతేకాని వీధిన పడకండి, లేకపోతే పరువు అనేది మీరు ఖచ్చితంగా పోగొట్టుకోగలుగుతారు. ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరం ఉంటుందండి. కళలు రంగస్థలం సంబంధించినటువంటి కళాకారులకు వారి యొక్క కళను ప్రదర్శించుకోవడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు అయితే మీ ముందుకు రానున్నాయి. అనుకోనటువంటి ప్రయాణము కొంతమందికి బడలికని ఒత్తిడిని కలిగింపజేస్తుంది. ఇక మీ యొక్క వైవాహిక జీవితం తాలూకా అతి ఉత్తమమైనటువంటి రోజుగా ఈ రోజు అయితే మీరు అనుభూతిని చెందుకోనున్నారు. ఇక మీరు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహార విషయానికి వస్తే ఉదయం లేవగానే పెద్దల యొక్క పాదాలను తాకండి. తద్వారా కుటుంబంలోని అంటే మీ యొక్క పెద్దల దీవెనలు అయితే మీరు పెంపొందించుకొని మరియు కుటుంబ సభ్యుల్లో మీ యొక్క సామరస్యాన్ని అయితే కాపాడుకోగలుగుతారు. ఇక అదేవిధంగా మనం చూసినట్లయితే మీకు ఉండేటువంటి సమస్యల పట్ల మీరు విసిరేటువంటి ఆ యొక్క చిరునవ్వు అనేది మీకున్నటువంటి అన్ని సమస్యలకు ఒక చక్కని విరుగుడు మందులా ఈరోజు మీరు ఖచ్చితంగా అంటే మీ యొక్క భూమి, రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టుల పైన ధ్యాస అనేది పెట్టవలసి ఉంటుంది. ఇక స్నేహితులతోనూ బంధువులతోనూ హాయిగా సంతోషంగా గడపండి. ప్రతిరోజు కూడా ప్రేమలో పడడం అనేటువంటి స్వభావాన్ని మార్చుకోండి. మీ యొక్క కృషి అనేది ఈరోజు మీ యొక్క ఆఫీస్లో మీకు మంచి గుర్తింపును అనేది తీసుకురానుంది. చిన్నప్పుడు మీరు చేసినటువంటి పనులు ఈరోజు మళ్ళీ తిరిగి నెబర్లు వేసుకోవడం అంటారు కదండి, ఇలా తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక ఈరోజు అయితే మీరు మీ యొక్క జీవిత భాగస్వామి ఇతరుల ప్రభావంతో పడినటువంటి ఒత్తిడి అనేది మీతో గొడవ పడవచ్చండి. కానీ మీ యొక్క ప్రేమ అనేది సహానుభూతి వల్ల చివరికి అంతా కూడా సర్దుకుంటుంది. ఇక మీ యొక్క జీవితం పట్ల ఉత్తమమైనటువంటి ధోరణిని పెంపొందించుకోండి. మీ జీవన పరిస్థితుల పట్ల నేరము అనేది అపరాధించడం కానీ నిరాశ చెందడం కానీ వాగ్వాదాలు ఎందుకంటే ఈ రకమైనటువంటి హీనమైనటువంటి ఆలోచన అనేది జీవిత మధ్యంతరాన్ని నాశనం అనేది కావడమే కాక సంతృప్తికరమైనటువంటి జీవితము కొరకు గల ఆశను కూడా నాశనం చేస్తుందండి. దగ్గరి బంధువులు ఇంటికి వెళ్ళడం వలన మీరు అయితే ఆర్థిక సమస్యలను అయితే పెంపొందించుకుంటారు. ఎవరైనా మిమ్మల్ని పనిలో ఆటంకం కలిగించి మీ యొక్క ప్లాన్లు అన్నిటినీ కూడా పాడు చేయాలని చూస్తూ ఉన్నారు కనుక మీ చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో ఒక కన్ను వేసి పరిశీలిస్తూ ఉండండి. జాగ్రత్త. ఇక మీ యొక్క ప్రేమ భాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో పడవేయగల సూచనలు అయితే కనబరుస్తున్నాయి. ఇక మీరు ఒంటరి లోకంలో నేనుంటరిని అని ఎప్పుడూ కూడా వదిలేయొద్దు, ఆలోచించవద్దు. ఇక ఆఫీస్లో మీ పని అంతా కూడా ఈ యొక్క వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారనుందండి. ఈరోజు అయితే మీ యొక్క జీవిత భాగస్వామి మీతో కలిసి సమయాన్ని అయితే గడపనున్నారు. కానీ మీరు వారి యొక్క కోరికలను తీర్చలేరు. ఇది వారి యొక్క విచారణకి కారణం అయితే కానుంది. మీరు అయితే వారి యొక్క చిరునవ్వును స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. ఇక పెళ్ళంటే కేవలం మనకు మానసికమైనటువంటి సంతృప్తిని కలిగించేది కాదు, వాళ్ళ యొక్క నిజానికి అబద్ధము అని కూడా మీరు ఈరోజు తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే నిజమైనటువంటి ప్రేమ ఏమిటో ఈరోజు అయితే మీరు ఖచ్చితంగా గ్రహించనున్నారు. ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో కొన్ని సానుకూల కొన్ని అనుకూల పరిస్థితులు అయితే రేపటి రోజున మీకు కనబరవబోతున్నాయి, ఎదురవబోతున్నాయి. ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూలత అంశాలను మీరు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి అండి. శివనామ స్మరణను అయితే అసలు మరవకండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. మీకు వీలైతే ఆవుకు ఆహారం పెట్టడానికి ప్రయత్నించండి. ఆవు అంటే సకల దేవతల యొక్క స్వరూపం కదండి. గోమాతను సేవిస్తే సకల దేవతలను మనం సేవించుకున్నట్లే. కాబట్టి మీకు వీలైతే ఈ యొక్క ప్రయత్నాన్ని చేసి చూడండి. ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఎదుర్కొనేటువంటి సమస్యల చిక్కుల వల్ల నుండి అయితే బయటపడగలుగుతారు.